హలో అండి. ఆప్షన్స్ ట్రేడింగ్ అంటేనే అబ్బా! అదొక పెద్ద రిస్క్ అని భయపడే వాళ్ళకి, స్పెషల్‌గా బిగినర్స్‌కి ఈ సెషన్ ఒక పర్ఫెక్ట్ స్టార్ట్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే క్యాలెండర్ స్ప్రెడ్స్. అసలు మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో అని టెన్షన్ పడకుండా చాలా తక్కువ స్ట్రెస్‌తో వేసుకోగలిగే ఒక స్మార్ట్, నాన్ డైరెక్షనల్ ఆప్షన్ స్ట్రాటజీ ఇది. సో ఈరోజు దీన్ని పూర్తిగా డీమిస్టిఫై చేసేద్దాం. ఓకే. సో, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, అసలు బేసిక్ సెటప్ ఎలా ఉండాలి, నిఫ్టీలో ఒక రియల్ ట్రేడ్ ఎలా క్రియేట్ చేయాలి, సడన్గా బ్రేకౌట్ వస్తే ఉండే డేంజర్ ఏంటి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసి మన ట్రేడ్ని కాపాడుకోవాలి, అండ్ ఫైనల్గా ప్రొఫెషనల్స్ వాడే ట్రిక్స్. ఇవన్నీ ఈ ఎక్స్ప్లెయినర్లో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. పార్ట్ 1, ద క్యాలెండర్ స్ప్రెడ్ బేసిక్స్. అసలిదంటే ఏంటి మరియు ఇది ఎందుకు అంత బాగా వర్క్ అవుతుందో చూద్దాం. అసలు ఈ క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటి అంటారా? సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్మార్ట్, నాన్ డైరెక్షనల్ ఆప్షన్ స్ట్రాటజీ. అంటే మార్కెట్ ఎటు వెళ్తుందో మనం ముందే ఖచ్చితంగా గెస్ చేయాల్సిన పని లేదు. ఇందులో మనమేం చేస్తామంటే దగ్గర్లో ఉన్న ఎక్స్పైరీ ఆప్షన్ని సెల్ చేసి, దూరంగా ఉన్న ఎక్స్పైరీ ఆప్షన్ని బై చేస్తాం. రెండూ ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర చేస్తాం. బిగినర్స్ అర్థం చేసుకోవాల్సిన మ్యాజిక్ అంతా ఎక్కడుందంటే, ఆ రెండు వేరు వేరు ఎక్స్పైరీ డేట్స్ మధ్య ఉన్న టైం డిఫరెన్స్లోనే ఉంది. ఆ టైం వాల్యూ పడిపోవడాన్ని మనమిక్కడ క్యాష్ చేసుకుంటాం. మరి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ సెటప్ని ఎందుకు అంతలా ఇష్టపడతారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రిస్క్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ సైడ్వేజ్లో ఉంటే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్తో పోలిస్తే ఇందులో అడ్జస్ట్మెంట్స్ చాలా స్మూత్గా ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ. హాయిగా నిద్రపోవచ్చు. మార్కెట్ ఎటు వెళ్తుందో అని టెన్షన్ పడుతూ అగ్రెసివ్గా గెస్ చేయాల్సిన అవసరం అస్సలుండదు. రైట్, పార్ట్ 2కి వచ్చేద్దాం. క్రియేటింగ్ ద నిఫ్టీ ట్రేడ్. థియరీ అయిపోయింది గదా, ఇప్పుడు రియల్ వరల్డ్లో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ ఎగ్జాక్ట్గా 24,500 దగ్గర ఉందనుకుందాం. ఇక్కడ మనం ఒక కాల్ క్యాలెండర్ని ఎలా సెటప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఏం చేస్తామంటే, ఈ వారం ఎక్స్పైరీ అంటే వీక్లీ ఎక్స్పైరీకి చెందిన 24,500 కాల్ ఆప్షన్ని 120 రూపీస్ ప్రీమియంకి సెల్ చేస్తాం. ఆ వెంటనే మంత్లీ ఎక్స్పైరీకి చెందిన అదే 24,500 కాల్ ఆప్షన్ని 220 రూపీస్ ప్రీమియంకి బై చేస్తాం. దట్స్ ఇట్, ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడిక్కడ లెక్క చూసుకుంటే మనం కొన్న మంత్లీ ఆప్షన్కి 220 రూపాయలు పే చేశాం, అండ్ సెల్ చేసిన వీక్లీ ఆప్షన్కి 120 రూపాయలు మనకు వచ్చాయి. అంటే మన నెట్ డెబిట్ ఎగ్జాక్ట్గా 100 రూపాయలు. ఇదేనండి మన పోర్ట్ఫోలియోకి ఉన్న మ్యాక్సిమం రిస్క్. చూడండి, అసలు రిస్క్ ఎంత పర్ఫెక్ట్గా లిమిట్ అయిపోయిందో. అసలు ఈ ట్రేడ్ మనం ఎందుకు తీసుకున్నాం? దీని మెయిన్ గోల్ ఏంటి? సింపుల్, మార్కెటు ఆ 24,500 స్ట్రైక్ ప్రైస్కి ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి. అలా ఉన్నప్పుడేమవుతుందంటే దగ్గరగా ఉన్న ఆ వీక్లీ ఆప్షన్ వాల్యూ చాలా ఫాస్ట్గా డికే అయిపోతుంది, అంటే కరిగిపోతుంది. కానీ మంత్లీ ఆప్షన్ మాత్రం తన వాల్యూని గట్టిగా పట్టుకుని ఉంటుంది. బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే మనం సెల్ చేసిన వీక్లీ ఆప్షన్ పూర్తిగా జీరో అయిపోవటం. అప్పటికి మంత్లీ ఆప్షన్ ఇంకా వాల్యుబుల్గానే ఉంటుంది కాబట్టి మనకి సాలిడ్ ప్రాఫిట్ వస్తుంది. నౌ పార్ట్ 3, ద ఫాస్ట్ బ్రేక్అవుట్ డేంజర్. అంతా బాగానే ఉంది కానీ మార్కెట్ ఎప్పుడూ మనం అనుకున్నట్లు ప్రశాంతంగా సైలెంట్గా ఉండదు కదా. అసలు కష్టం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిగినర్స్ అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్: మార్కెట్ సడన్గా ఒకవైపుకి చాలా ఫాస్ట్గా బ్రేకౌట్ అయిపోతే పరిస్థితేంటి? అసలు మన క్యాలెండర్ స్ప్రెడ్ ఏమవుతుంది? వెల్, దానికి ఆన్సర్ ఇక్కడుంది. క్యాలెండర్ స్ప్రెడ్స్కి సైడ్వేస్ మార్కెట్స్, నెమ్మదిగా కదలడం, ఐవి పరగడం, టైం డికే ఇవంటే చాలా ఇష్టం. ఇలాంటి టైంలో ఇవి అద్భుతంగా లాభాలిస్తాయి. కానీ అవి దేన్ని హేట్ చేస్తాయి? సడన్గా వచ్చే ఫాస్ట్ బ్రేకౌట్స్, ఎక్స్ప్లోజివ్ ట్రెండ్స్ అండ్ ఆ ఎక్స్పైరీ రోజొచ్చే గామా స్పైక్స్. ఇలాంటి ఫాస్ట్ మార్కెట్ కండిషన్స్ వస్తే మాత్రం ఈ స్ప్రెడ్స్కి అస్సలు పడదు. అసలు ఆ బ్రేకౌట్స్ ఎందుకంత డేంజర్ అంటారా? మార్కెట్ మనం అనుకున్న స్ట్రైక్ ప్రైస్కి దూరంగా వెళ్ళిపోయే కొద్దీ మనకున్న ఆ టైం అడ్వాంటేజ్, అంటే ఆ థీటా అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. దానివల్ల స్ప్రెడ్ వాల్యూ ఫాస్ట్గా పడిపోతుంది. ట్రేడ్ బ్యాలెన్స్ తప్పిపోయి డెల్టా ఇంబ్యాలెన్స్ పెరిగి మనం సెల్ చేసిన ఆ షార్ట్ ఆప్షన్ ఉంది చూసారా, అది చాలా అంటే చాలా డేంజరస్గా మారుతుంది. ఇది బిగినర్స్ ఖచ్చితంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వార్నింగ్. మరి ఇలాంటి టైంలో ఏం చెయ్యాలి?
దాట్స్ వేర్ పార్ట్ 4 కమ్స్ ఇన్, డిఫెండింగ్ విత్ అడ్జస్ట్మెంట్స్. మన నిఫ్టీ ట్రేడ్ని అటాక్ నుండి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టైమ్లైన్ని ఇమాజిన్ చేసుకోండి. డే 1 రోజున నిఫ్టీ 24,500 దగ్గర మనం ట్రేడ్ ఓపెన్ చేశాం. డే 3 ఉదయానికి నిఫ్టీ సడన్గా ఏకంగా 24,750కి వెళ్ళిపోయింది. సో మధ్యాహ్నం అయ్యేసరికి మనం సెల్ చేసిన ఆ 24,500 కాల్ ఆప్షన్ డేంజర్లో పడింది. బ్యాలెన్స్ మిస్ అయింది. ఇప్పుడు హోప్ చేస్తూ వెయిట్ చేస్తే లాభం లేదు, ఇమ్మీడియట్గా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడే మన ఫస్ట్ డిఫెన్సివ్ వెపన్ని బయటికి తీస్తాం. అదేంటంటే ఆ ఎగ్జిస్టింగ్ కాల్ స్ప్రెడ్ని అలానే ఉంచి దానికి ఆపోజిట్ సైడ్లో ఒక పుట్ క్యాలెండర్ని యాడ్ చేయడం. అంటే కింద 24,200 దగ్గర ఒక మంత్లీ పుట్ బై చేసి వీక్లీ పుట్ సెల్ చేస్తాం. దీన్నే డబుల్ క్యాలెండర్ అంటారు. మార్కెట్ వాలటైల్గా ఉంటూనే సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రేడ్ని బ్యాలెన్స్ చేయడానికి ఇదొక బ్రిలియంట్ పద్ధతి. కానీ ఒకవేళ మార్కెట్ ట్రెండ్ క్లియర్గా ఒకే సైడ్ స్ట్రాంగ్గా వెళ్తుంటే అప్పుడు సెకండ్ అడ్జస్ట్మెంట్ మెథడ్ వాడాలి. అదే రోలింగ్ ది ఎంటైర్ క్యాలెండర్. సింపుల్గా చెప్పాలంటే ఆ పాత పొజిషన్ని మొత్తంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు కొత్తగా మార్కెట్ ఎక్కడైతే ఉందో లెట్సే 24,800 దగ్గర అనుకోండి, అక్కడ కొత్తగా ఒక ఎద్దిమనీ కాల్ క్యాలెండర్ని క్రియేట్ చేస్తాం. ఒక రకంగా ఇది మన స్ట్రాటజీని ఆ కొత్త ప్రైస్ లెవెల్ దగ్గర రీసెట్ చేయడమన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే అసలు ఈ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. మార్కెట్ మళ్లీ రివర్స్ అవుతుంది అని ఆశగా కూర్చోవడం అస్సలు స్ట్రాటజీనే కాదు. స్పాట్ ప్రైస్ మన స్ట్రైక్ నుండి బాగా దూరంగా వెళ్ళినా లేదా డెల్టా ఇంబ్యాలెన్స్ పెరుగుతోంది అనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి, ఆబ్జెక్టివ్గా అడ్జస్ట్ చేసేయాలి. దట్స్ ఇట్. అండ్ ఫైనలీ పార్ట్ 5, ప్రొఫెషనల్ రూల్స్ అండ్ ట్రిక్స్. మన టాక్టికల్ జర్నీ ముగింపుకి వచ్చేశాం. అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అసలు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో చూద్దాం. ప్రొఫెషనల్స్ వాడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి చెప్పనా? వాళ్ళు ఒక లాంగ్ మంత్లీ ఆప్షన్ని కొని అలాగే అట్టుపెట్టుకుంటారు. కానీ దానిపైన ప్రతి వారం వీక్లీ ఆప్షన్స్ని రిపీటెడ్గా సెల్ చేస్తూనే ఉంటారు. దీన్నే వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ క్యాలెండర్ అంటారు. అంటే ఒకే ఆప్షన్ని బేస్ చేసుకుని దాన్ని వాడుకుంటూ వారాలు ప్రీమియం కలెక్ట్ చేస్తూనే ఉంటారన్నమాట. మరి బిగినర్స్ ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఎప్పుడూ చిన్న సైజులతోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఐవి ఎక్కువగా ఉన్న ఎన్వైరన్మెంట్లో మాత్రమే ఈ స్ట్రాటజీని వాడండి. ఎమోషన్స్ని పక్కన పెట్టి ముందుగానే త్వరగా అడ్జస్ట్మెంట్స్ చేయడం నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఎక్స్పైరీ రోజున చేసే గ్యాంబ్లింగ్కి మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ఒక కోట్ని ఎప్పుడూ మీ మైండ్లో ముద్రించుకోండి. ఫోకస్ ఆన్ థీటా కన్సిస్టెన్సీ, నాట్ ఆన్ జాక్పాట్ ప్రాఫిట్స్. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవాలని డైరెక్షనల్ బెట్టింగ్స్ వేసే బదులు నెమ్మదిగా స్థిరంగా థీటా డీకే ద్వారా వచ్చే కన్సిస్టెంట్ ఇన్కమ్ పైన ఫోకస్ పెట్టండి. అదే ఒక సక్సెస్ఫుల్ ఆప్షన్స్ ట్రేడర్ లక్షణం. సో బిఫోర్ వీ ర్యాప్ అప్, మీకు మీరే వేసుకోవాల్సిన ఒక చిన్న ప్రశ్న. ఊరికే మార్కెట్ డైరెక్షన్ని గెస్ చేస్తూ డైరెక్షనల్ ట్రేడ్స్తో గ్యాంబల్ చేసే బదులు సైలెంట్గా టైంని ట్రేడ్ చేయడానికి మన పోర్ట్ఫోలియోలు రెడీగా ఉన్నాయా? ఈ క్యాలెండర్ స్ప్రెడ్స్ లాజిక్ని అర్థం చేసుకుని స్మార్ట్గా అడ్జస్ట్ చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు. వెల్, ఈ ఎక్స్ప్లెయినర్ మీకు బాగా హెల్ప్ అయ్యిందని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.